గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్. రవీంద్ర గారు. నమస్తే అండి విష్ణు గారు. రవీంద్ర గారు, ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన మీద నిఘా పెట్టే అవకాశం ఉందంటారు? ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి దూరంగా ఉంటే సేఫ్లో ఉంటాము? సో ఇక్కడ విష్ణు గారు, కొన్ని ట్రాన్సాక్షన్స్ని మనం అవాయిడ్ చేయలేం. కొన్ని ట్రాన్సాక్షన్స్ మన దైనందిక జీవితంలో ఎంటర్ అవ్వాల్సిందే. ఒక ఎంప్లాయీ ఉన్నాను అనుకోండి, తను రోజు ఆఫీస్కి వెళ్ళాలి, శాలరీ ఎర్న్ చేసుకోవాలి. సో శాలరీ ఎర్న్ చేసుకోకుండా తను బతకలేడు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది కదా అని చెప్పి శాలరీ తీసుకోకుండా ఉండలేడు కదా. సో అందుకని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే మొత్తం ట్రాన్సాక్షన్స్ని 2 కేటగిరీలో డివైడ్ చేసింది. నార్మల్ ట్రాన్సాక్షన్స్, ఒకటి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. సో నార్మల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక పర్సన్ చేసే ప్రతి పని, అంటే ఆ పని బట్టి తనకు వచ్చే ఇన్కమ్ని బట్టి ఆ స్టేట్మెంట్ ఏఐఎస్ అని ఒక రిపోర్ట్ జనరేట్ చేసింది, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. సో అంటే ఒక పర్సన్ డ్యూరింగ్ ద ఇయర్లో, అంటే 1 ఏప్రిల్తో ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 31 మార్చ్ ఎండ్ అయ్యేదాకా ఈ ఇయర్లో తను చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నార్మల్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఒక 53ని ఐడెంటిఫై చేసింది. 53 ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసింది. అవి ఎలా ఉంటాయంటే శాలరీ రిసీవ్డ్, ఏమన్నా షేర్స్లో పెడితే డివిడెంట్ రిసీవ్డ్, ఏమైనా ఎఫ్డీ పెడితే ఎఫ్డీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఏమైనా అదర్ ఇన్కమ్ వస్తే అదర్ ఇన్కమ్ రిసీవ్డ్, అదే పర్సన్ ఏమన్నా వెహికల్ కొంటే వెహికల్స్ పర్చేజ్ చేసినట్టు. సో ఇలాగ ఒక 53 ట్రాన్సాక్షన్స్, మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయి, షేర్స్ కొన్నాయి, బాండ్స్ కొన్నాయి, గోల్డ్ కొన్నాయి. ఇలాగ ఒక 53 ట్రాన్సాక్షన్స్ని ఒక నార్మల్ పర్సన్ ఎంటర్ అయ్యే విధంగా ఉన్న ట్రాన్సాక్షన్ని ఐడెంటిఫై చేసి వాటిని ఏఎస్లో పెట్టేసింది. సో అది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. సో ఆ పర్సన్ యొక్క టోటల్ బయోగ్రఫీ, హిస్టరీ మొత్తం అక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది. అవి మొత్తం కూడా తన యొక్క పాన్ బేస్తో లింక్ అయ్యి అటు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఒక 13 మాత్రమే, ఒక 13 ట్రాన్సాక్షన్ మాత్రాన్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్గా డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసి ఆ రెస్పాన్సిబిలిటీని ఏం చేసిందంటే ఎవరితో అయితే పర్సన్ ఎంటర్ అవుతుందో, ఒక ఎస్ఎస్సి ఏ పర్సన్తో ఆ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతుందో అవతల పర్సన్ మీద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ పెట్టింది. అవతల పర్సన్ ఎవరైతే ఎస్ఎస్సితో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతుందో ఆ పర్సన్ ఎస్ఎఫ్టీ అని రిటర్న్ ఫైల్ చేయాలి, స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఏ పర్సన్తో ఎంటర్ అయ్యారని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ రిటర్న్ ఫైల్ చేయాలి. సో మనం ఇప్పుడు ఆ 13 ట్రాన్సాక్షన్లు అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని టు ద ఎక్స్టెంట్ మ్యాక్సిమం పాసిబుల్ అవాయిడ్ చేయగలిగితే, ఇప్పుడు శాలరీ రిసీవ్ చేసుకోవడం కానీ, రెంట్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఎఫ్డీ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోవడం కానీ ఇవి అవాయిడ్ చేయలేం. సో వీటి వల్ల పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు. బట్ ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద వాటి యొక్క నిఘా ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ వీటి వల్ల మనకి ఇబ్బంది కూడా ఉండిద్ది. ఓకే. సో మనం ఇప్పుడు ఆ 13 ట్రాన్సాక్షన్ ఏం చూద్దాం. ఈ 13లో ఒక 2-3 డ్యూరింగ్ ద ఈ డిమానిటైజేషన్ టైం సంబంధించినవి. ఆ టైంలో నవంబర్, డిసెంబర్ ఆ టైం ఏదో పీరియడ్లో మనకి 500 నోట్స్, 1000 నోట్స్ పని వ్యాలిడిటీ లేదని చెప్పారో ఆ టైంలో సంబంధించిన పాయింట్స్ అవి. సో ఇప్పుడు అవి రిలవెంట్ కాదు కాబట్టి మనం మిగిలిన పాయింట్స్ చూద్దాం. సో ఎనీ పర్సన్ ఒక సేవింగ్ అకౌంట్లో డ్యూరింగ్ ద ఇయర్ 10 లక్షలు అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు, ఇప్పుడు నేనున్నాను, నేను ఒక సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో డ్యూరింగ్ ద ఇయర్ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అలా డ్యూరింగ్ ద ఇయర్ 10 lakhs అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే పలానా రవీంద్ర అనే పర్సన్ మా బ్యాంకులో డ్యూరింగ్ ద ఇయర్ 10 lakhs క్యాష్ డిపాజిట్ చేసిన అని చెప్పేసి ఆ డేటాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంతో నా దగ్గరకు వచ్చేసి నువ్వు 10 lakhs క్యాష్ డిపాజిట్ చేసావు, ఫైన్, వెరీ గుడ్. సో ఆ 10 lakhs నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, లెక్కాపత్రం ఏంటి అని చెప్పి మనల్ని క్వశ్చన్ చేసింది. సో అది ఒక వన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. నెక్స్ట్, సో సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో డ్యూరింగ్ ద ఇయర్ 10 lakhs ఆర్ మోర్, 10 లక్షలు అంతకన్నా ఎక్కువ ఆ రిపోర్ట్ ఇవ్వాలి. అది ఈచ్ పాన్ బేస్డ్. సో నువ్వేం చేస్తారంటే వీళ్ళు కొంతమంది తెలియక, నేను ఎస్బీఐలో 4 లక్షలు పెట్టాను, వేరే హెచ్డిఎఫ్సిలో 3 లక్షలు పెట్టాను, యాక్సిస్ బ్యాంక్లో 2 లక్షలు పెట్టాను, సో ఎక్కడ 10 లక్షలు కాలేదు అనుకుంటారు. మొత్తం డైవర్సిఫై చేశాం కదా అనుకుంటారు. డైవర్సిఫై చేశాను అనుకుంటారు. బట్ థింగ్ ఏంటంటే డ్యూరింగ్ ద ఇయర్ క్యాష్ డిపాజిట్ అగ్రిగేట్ అమౌంట్ అన్ని బ్యాంక్స్ కలిపి, అన్ని సేవింగ్ అకౌంట్స్ కలిపి, ఆ పాన్తో లింక్ అయిన అన్ని అకౌంట్స్తో
క్యాష్ డిపాజిట్ ఎంత అయినాయో 10 lakhs ఆర్ మోర్ అయినాయి మొత్తం మానిటర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అకౌంట్. సో ఇది చిన్న బిజినెస్ చేస్తుందో వాళ్ళు కరెంట్ అకౌంట్ ఇస్తారు. సో ఆ కరెంట్ అకౌంట్లో డిపాజిట్స్ ఆర్ విత్డ్రాల్ డ్యూరింగ్ ద ఇయర్ 50 lakhs కన్నా ఎక్కువ జరిగితే డిపాజిట్స్ కానీ విత్డ్రాల్ కానీ. సో కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ కాబట్టి కొంచెం ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉండే అవకాశం కంపేర్ టు సేవింగ్ అకౌంట్. సేవింగ్ అకౌంట్ అయితే 10 లక్షలు, కరెంట్ అకౌంట్ అయితే లిమిట్ 50 lakhs చేసింది. సో 50 lakhs ఆర్ మోర్ ఎక్కువైనప్పుడు ఆ కన్సర్న్ బ్యాంక్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎస్ఎఫ్టీ రిటర్న్ ఫైల్ చేసి. సో ఎమ్మంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చింది, నువ్వు 50 lakhs ఆర్ మోర్ డిపాజిట్ చేసావు అంటే నీ టర్న్ ఓవర్ మినిమం 50 lakhs ఉండిద్ది, మినిమం టర్న్ ఓవర్ 50 lakhs ఉండిద్ది, నీకు జిఎస్టీ కడుతున్నావా, 50 lakhs ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా అని చెప్పేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఎక్కడా కూడా ఈ 50 lakhs డిపాజిట్ చేసినప్పుడు కూడా 10 lakhs డిపాజిట్ చేసినప్పుడు కూడా ఎక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టం. మనం డిపాజిట్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్న సంగతి కూడా డిపార్ట్మెంట్ తెలియదు. అంటే మనం ఏదో దాచిపెట్టుకుంటున్నాం అన్న ఆలోచనలు అనుకుంటాం. మనం ఏదో అమౌంట్ మన దగ్గర ఉంటే సేఫ్టీ ఉండదు, ఎందుకులే ఇంట్లో పెట్టుకోవడం అని చెప్పేసి బ్యాంకులో వేసుకుంటాం. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర డబ్బులు తీసుకొని మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసేది. సో అదొక ట్రాన్సాక్షన్. 2 నెక్స్ట్ మీరు ఏదైనా కంపెనీలో డ్యూరింగ్ ద ఇయర్ 10 లక్షలు అంతకన్నా ఎక్కువ షేర్స్ కొన్నారనుకోండి ఆర్ బాండ్స్ కొంటే ఆ కంపెనీ ఆ డేటాను మళ్ళీ వీళ్ళకి సబ్మిట్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. సో మళ్ళీ డిపార్ట్మెంట్ చూసింది పలానా ఎక్స్ అనే పర్సన్ డ్యూరింగ్ ద ఇయర్ 10 లక్షల కన్నా షేర్స్ కొన్నాడు అంటే తన ఇన్కమ్ 10-15 లక్షలు అయి ఉండొచ్చు, మినిమం 15 లక్షలైనా అయి ఉంటుంది. ఎందుకంటే 2-3 లక్షలు ఇంటి ఖర్చులు, ట్రావెలింగ్ అని అవన్నీ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ బిల్స్ అవి ఉంటాయి. కాబట్టి 10 లక్షలు పెట్టి షేర్స్ కొన్నా అంటే మినిమం 15-16 లక్షల శాలరీ ఉండాలి, లేదా 15 ఏదో ఇన్కమ్ ఉండాలి. సో అంత ఇన్కమ్ కరస్పాండ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదని చూసిద్ది. అదేవిధంగా డ్యూరింగ్ ద ఇయర్ ఆ పర్సన్ 10 lakhs ఆర్ మోర్ అంతకన్నా ఎక్కువ ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాడు, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ కొన్నాడు, అగైన్ సేమ్ ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డేటా సబ్మిట్ చేస్తారు. బాబు ఎంత మ్యూచువల్ ఫండ్స్ కొన్నాడు మీరు చూసుకొని ఇది అవ్వరు అని, ఇది ఒక పెద్ద చేప తిమింగలం అని చెప్పి. సో మన డిపార్ట్మెంట్ మళ్ళీ దగ్గరకు వచ్చింది, ఇచ్చేసింది నువ్వు 10 lakhs ఆర్ మోర్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నావు, మరి ఇప్పుడు పరిస్థితి ఏంది, కరెక్ట్గా కరెస్పాండింగ్ ట్యాక్స్ కట్టావా లేదా అని ఇంకో ట్రాన్సాక్షన్. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఇయర్ హై వాల్యూ ఐటమ్స్ లైక్ గోల్డ్ కానీ అలాంటివి కొంటే 2 lakhs, ఓన్లీ 2 lakhs, 2 lakhs కన్నా ఎక్కువ కొంటే ఆ షాప్ వాళ్ళు లేదా పర్సన్ ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ డేటా ఇస్తారు. మళ్ళీ డిపార్ట్మెంట్ నువ్వు గోల్డే 2 lakhs పెట్టుకున్నావు, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎమ్మని తీలేక అనేది. సో అదో ట్రాన్సాక్షన్. నెక్స్ట్ అదే పర్సన్ డ్యూరింగ్ ద ఇయర్ ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది అనుకోండి, ఫిక్స్డ్ ఎఫ్డీలు. సరే ఇంకా చాలామంది తెలుసు కదా మీకు బయట డబ్బులు ఇస్తే ఇబ్బంది అవుద్ది, వస్తాయో అని భయం, ఏదో పిల్లల పేరు మీద వాళ్ళ పేరు మీద ఏం చేస్తారంటే ఎఫ్డీలు వేసుకుంటారు. ఆ ఎఫ్డీ అమౌంట్ కూడా డ్యూరింగ్ ద ఇయర్ 10 లక్షల కన్నా ఎక్కువ అయితే ఏమన్నా బ్యాంక్ వాళ్ళు డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అదేవిధంగా బట్ మీరు ఆ ఎఫ్డీ అమౌంట్ అంతకుముందు వేరే ఎఫ్డీ అమౌంట్ ఉండి ఆ ఎఫ్డీ అమౌంట్ మెచ్యూరిటీ అవ్వడం వల్ల లేదా ఎఫ్డీ అమౌంట్ విత్డ్రా చేసి కొంచెం అమౌంట్ మన పర్సనల్ వాడుకొని మిగిలిన అమౌంట్, సో ఎఫ్డీ అమౌంట్లో నుంచి డబ్బులు తీసి ఎఫ్డీ చేస్తే ఇబ్బంది లేదు, ఎఫ్డీ అమౌంట్ నుంచి డబ్బులు తీసి ఎఫ్డీ చేస్తే ఇబ్బంది లేదు. ఎఫ్డీ మెచ్యూర్ అవ్వడం వల్ల కానీ ఎఫ్డీ బ్రేక్ చేసి కొంత అమౌంట్ ఎఫ్డీలు వేసినప్పుడు ఇబ్బంది లేదు. బట్ ఎఫ్డీ అమౌంట్ కాకుండా మన క్యాష్ డిపాజిట్ చేసి ఎఫ్డీ చేస్తే లేదా బ్యాంకులో శాలరీ పడదని ఎఫ్డీ చేస్తే అలాగా ఎఫ్డీలో 10 lakhs మోర్ పెడితే కరెస్పాండింగ్ ఆ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆ డేటాని షేర్ చేసేస్తారు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం లెగిస్తే ఫోన్లో వస్తాయి క్రెడిట్ కార్డ్ బిల్, సార్ క్రెడిట్ కార్డ్ కావాలా, ఆఫర్ ఉంది, ఈ ఆఫర్ ఉంది, ఏదో ఒకటి చెప్పి అంటకట్టేస్తారు. మనం ఏం చేస్తాం, సరే తీసుకుందాం, లేదా బిగ్ బిల్ సేల్ వస్తుంది, అమెజాన్ ఆఫర్ వచ్చింది, కూపన్స్ వస్తాయి, రెస్టారెంట్ కొనుక్కోవచ్చు. బట్ ఏమైందంటే డ్యూరింగ్ ద ఇయర్ ఒక పర్సన్ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది త్రూ క్యాష్ ఆఫ్లైన్ మోడ్లో కూడా క్రెడిట్ కార్డ్ కట్టవచ్చు. బ్యాంక్ వెళ్ళేసి మనం డబ్బులు కట్టేయచ్చు, లేదా ఆన్లైన్లో మనం లాగిన్ అయ్యి కట్టేయచ్చు. సో ఆఫ్లైన్ మోడ్లో కడితే 1 lakh కన్నా ఎక్కువ ఉంటే క్రెడిట్ కార్డ్ బిల్లు 1 lakh కన్నా ఎక్కువ కడితే ఆ కన్సర్న్ బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అదే 10 lakhs ఆర్ మోర్ డ్యూరింగ్ ఆన్లైన్లో కడితే ఆన్లైన్కి 10 lakhs లిమిట్, ఆఫ్లైన్కి 1 lakh లిమిట్. అంతకన్నా ఎక్కువ లిమిట్ దాటిపోతే వెంటనే ఆ డేట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ చూస్తుంది క్రెడిట్ కార్డ్ బిల్ 15 లక్షల కన్నా ఎక్కువ కట్టావు, 10 లక్షల కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్ కడుతున్నావు అంటే యువర్ ఇన్కమ్ మస్ట్ బి మోర్ దాన్ 10 lakhs. అవును. సో నీ ఇన్కమ్ 10 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి.
సో 10 లక్షల ఇన్కమ్ ఎక్కువ ఉందా లేదా, మళ్ళీ అసెస్మెంట్ స్టార్ట్. సో ఇలా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టినా, ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, కరెంట్ అకౌంట్లో డిపాజిట్ చేసిన, సేవింగ్ అకౌంట్లో డిపాజిట్ చేసిన. నెక్స్ట్ ఇంకోటి ప్రాపర్టీ. మీరైనా ప్రాపర్టీ కొంటున్నారు, తెలంగాణలో మంచి హైప్ అవుతుంది, మనం కొనుక్కుందాము, ల్యాండ్ ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఎక్కడో దూరంగా పోయి ఒక ల్యాండ్ కొనుక్కుంటారు. దాని వాల్యూ 35 లక్షలు 40 లక్షలు ఉండిద్ది ల్యాండ్ వాల్యూ. సరే కొందామని చెప్పేసి ఆ ల్యాండ్ కొన్నారు. కన్సర్న్ తెలంగాణ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. వెంటనే ఆ ప్రాపర్టీ వాల్యూ 30 lakhs దాటిపోయింది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెంటనే డిపార్ట్మెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. స్టిల్ ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదో ఉందో 30 lakhs దాటినప్పుడు ఆ డేటాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షేర్ చేసింది. మళ్ళీ సేమ్ 30 lakhs కన్నా ఎక్కువ నువ్వు ప్రాపర్టీ కొన్నావు, నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు సేవింగ్స్లో నుంచి వచ్చాయా అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. సో ఇలాగా ఈ స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నారో రైట్ వాటిని డిపార్ట్మెంట్కి వెళ్తాం, డిపార్ట్మెంట్ పెట్టినప్పుడు మానిటర్ చేస్తూ ఉండేది. మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడు వీటిలో పడకుండా చూసుకోవాలి. చూసుకుంటే ఏంటంటే మన మీద మానిటరింగ్ తగ్గిద్ది. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అతిగా చేస్తే, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ పరిధికి మించి చేస్తే, పరిమితికి మించి చేస్తే మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నిఘాలో పడతాము అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి.